ఇమ్మానుయేలు అనే నామం 68వ నామం ఇమ్మానుయేల్. స్కాల్డ్ ఇమ్మాన్యుయల్. ఇంతకుముందే మనం ధ్యానించినాం కదా, యెషయా 7:14 ఉంది మాట. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేల్ అనే మాటకు దేవుడు మనకు తోడని అర్థం. అసలు ఎవరికి ఉందండి ఈ పేరు కదా? యేసుప్రభు నామంలో ఎంత రుచి, ఒక్కొక్క నామంలో ఒక్కొక్క రుచి, అవునా కదా? ఎంతమంది అంటారు దేవుని నామం ధ్యానిస్తుంటే మాకు రుచి ఉన్నదండి ఆ నామంలో అని ఎంతమంది అంటారు? అందరూ అంటారు. ఎంత ఎంత ధైర్యం కలుగుతుంది, ఎంత శక్తి, సంతోషం, నెమ్మది కలుగుతుంది. మన ప్రాణానికి ఆధారము దేవుని నామములు స్మరించడం ద్వారానే. ఆయన గుణాతిశయములు అన్నమాట. పేతురు అంటాడు, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి విశ్వాసులను దేవుడు ఏర్పరచుకున్నాడు. అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి. దేవుడు గొప్పోడని చెప్పాలి, ఆయన ఇమ్మానుయేల్ అని చెప్పాలి నువ్వు అన్యులకు. ఆయన సదాకాలం తోడుంటాడని నువ్వు భయపడొద్దని ప్రకటించాలన్నమాట. ఆయన ఇమ్మానుయేల్గా ఉన్నాడు. ఆయన వాక్య రూపంలోనే మన మధ్యలో ఉన్నాడు కదా. వాక్యము మీ హృదయానికి తాకుతుంది, మీ చెవులకు వినబడుతుందంటేనే వాక్యం ఎవరు? దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చూసినప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలియున్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. ఇప్పుడు నేను వాక్యం ప్రకటిస్తున్నాను, యూ కెన్ ఫీల్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు, అదృశ్య దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు, వాక్య రూపంలో ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు. 14వ వచనం యోహాను 1:14 చూడండి. వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుగొంటే. యేసు ప్రభు మన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సంచరించినాడు. వాక్యమై ఉన్న దేవుడు ఆయన కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో శరీరధారి అయి సంచరించినాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. అంటే ఈ వాక్యం నిత్యం నిలుస్తుందంటే ఆయన ఇమ్మానుయేల్ అన్నమాట. అందుకే నువ్వు ఎప్పుడు వాక్యం హత్తుకోవాలని, ఎప్పుడు నీ మధ్యలో వాక్యం తిరుగుతూనే ఉండాలి. నీతో మాట్లాడుతూ ఉంటాడు, భయపడొద్దు అంటాడు కదా. ఇమ్మానుయేల్ అనే దేవుడు సదాకాలం నీకు తోడై ఉండి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, అవునా కదా? నీకు భయం రాగానే నువ్వు భయపడకు, రోగం రాగానే నేను నిన్ను బాగు చేస్తాను, హీడు రాగానే నేను విడిపిస్తాను. ఇవన్నీ ఇమ్మానుయేల్ అయిన దేవుడు ఆ వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ సదాకాలము తన తోడు నీకు తెలుపుతూ ఉన్నాడని గ్రహించాలి. ఇమ్మానుయేల్, దేవుడు తోడై ఉన్నాడు. అంటే క్రిస్మస్ సమయాల్లో మనం ఇమ్మానుయేల్ అనే ప్రసంగం వింటాం కదా, చాలామంది వాక్య పరిచయం చేసినప్పుడు ఆయన ఇమ్మానుయేల్గా ఉన్నాడు. అంటే ఒకవేళ నీ స్థితి దీన దశలో ఉందేమో, నీవు వ్యాకుల పడే అవసరం లేదు, చింతించే అవసరం లేదు. వాక్యంలో ఉంది యెషయా 50, గాలివాన చేత ఆదరణ లేకుండా ప్రయాసపడుచున్న దానా. అంటే ఒక స్త్రీకి వివాహం ద్వారా చాలా సంతోషమని ఎదురు చూస్తుంది, కానీ ఆ వివాహం ద్వారా ఆమెకు దుఃఖమే కలిగింది. కొందరు భర్తలు వియోగం చనిపోవడం ద్వారా విధవరాళ్ళు అయిపోతారు. ఆ విధవరాళ్ళు యేసుప్రభు మార్గంలో ఉంటే భయపడొద్దని మనం వాక్యాన్ని నేర్చుకుంటాం. ఎందుకంటే విధవరాళ్ళకు కూడా ఆయన ఎలాగుంటాడంట? భర్తగా ఉంటాడు, తోడుంటాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్. భర్తకు ఆయుస్సు లేదు, కానీ ఆయన చిరంజీవి అయిన దేవుడు, ఆయన ఎల్లకాలం జీవించే దేవుడు. భర్త ఎల్లకాలం ఉండడు, కానీ దేవుడు నీకు సదాకాలము తోడుంటాడు. తల్లిదండ్రులు ఎల్లకాలం ఉండరు, ఈయన ఇమ్మానుయేల్ కాబట్టి ఎల్లకాలం ఉంటాడు. అంటే ఇమ్మానుయేల్గా నీ సొంత వారు ఎవరు ఉండరు, కానీ ఇమ్మానుయేల్ అనే పేరుతో యేసుప్రభువే నీకు ఎల్లప్పుడూ ఎల్లవేళలో ప్రతి సమస్యలో ప్రతి సందర్భంలో పరిస్థితులు ఎట్టున్నా ఎలాంటివైనా ఎంత గందరగోళమైనా ప్రభు నిన్ను చేయి విడకుండా ఇమ్మానుయేల్గా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇమ్మానుయేల్ అనే పదానికి దేవుడు మనకు తోడు. ఐసీయూలో అని, ఆపరేషన్ థియేటర్లో అని వాళ్ళతో ఎవరు ఉండరు, వాళ్ళు ఒంటరిగానే వెళ్ళాలి.
కానీ అట్టి పరిస్థితుల్లో ఇమ్మానుయేల్గా దేవుడు మాత్రం మనకు తోడుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేబర్ రూమ్లో కనడానికి వెళ్ళినప్పుడు కూడా స్త్రీలను పంపించేస్తారు అంతే. అక్కడ ఎవరుంటారు? ఆ కాన్పు నొప్పులు తీస్తున్నప్పుడు నరక యాతన అనుభవిస్తారు స్త్రీలు. అయినా వారికి ఇమ్మానుయేల్ ఉన్నాడని ఒక విశ్వాసము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మీరు ఎవ్వరు చెయ్యెత్తారు నాకు తెలిసి, నేను అడగను కూడా. సమస్యలు లేని వాళ్ళు ఎక్కడ ఉంటారు? నారాయణగూడ సిమెట్రీలు ఉంటారు. అక్కడ హాయిగా ఉన్నారు వాళ్ళు, ఎటర్నల్ రెస్ట్. అక్కడ వాళ్ళకి ఏ సమస్య లేదు. కానీ బ్రతికున్నంత వరకు, మన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు మనకేముంటాయి? సమస్యలు. సమస్యలతో పాటు ఎవరు ఉంటారు? ఎలాగుంటాడు? ఇమ్మానుయేల్గా ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. హి విల్ బి విత్ us ఫరెవర్. అందుకే క్రీస్తు పుట్టడానికి ముందే 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆయన ఇమ్మానుయేల్ అని ప్రవచించినాడు. కనుక ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా, మనుషులు నిన్ను తృణీకరించిన, నిన్ను ప్రేమించిన వారు నిన్ను విడిచిపెట్టిన, నువ్వు ఆనుకున్న వారు మరణించిన, భయపడదు. యేసు ప్రభు నాకున్నాడు, ఆయన ఇమ్మానుయేల్గా ఉన్నాడని విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చాలామందిని టీవీలో చూస్తాను, జంటలుగా సేవ చేస్తూ ఉంటారు. అప్పుడు అంతా అనుకుంటాను, వీళ్ళకు ఒక మనిషి పక్కన ఉండినాడు, కానీ నాకైతే యేసు ప్రభే ఉండినాడు స్వయంగా. హీ వాజ్ ఇమ్మాన్యుయల్ టు మీ. ప్రతి ఆలోచన, ప్రతి ధైర్యపు అడుగు, మరి పరిశుద్ధాత్మ బలం ఇవన్నీ ఇచ్చింది ఎవరు? యేసు ప్రభే. హల్లెలూయా. అందుకే నేను నిర్భయంగా మరి ప్రయాణం ముందుకు వెళ్తూ వచ్చినాను. ఒకవేళ ఒక మనిషి సహాయమే నేను కోరితే ఎప్పుడో కృంగిపోయి చతికిలబడి ఈ సేవ జుట్టేసి గమ్మున ఉండేదాన్ని. కానీ ఇమ్మానుయేల్ నాకు తోడున్నాడనే విశ్వాసం. అందుకే ఈ గుంపులో ఉన్న భర్తలు కోల్పోయిన స్త్రీలకు కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, భర్త లేడని ఏడవకుండా ఇమ్మానుయేల్ ఉన్నాడని ధైర్యం పొందుకొని నీ పిల్లలు నువ్వు పెంచుకొని పైకి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇమ్మానుయేల్ నీకు సదాకాలం ఉంటాడు. ఇంతకుముందు మనం ధ్యానించిన ముదిమి వచ్చు వరకు నిన్నేం చేస్తాడు? ఎత్తుకుంటాడు. హల్లెలూయా. మరి అందరికీ ప్రభు అనే నామం, ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇది అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో ఉంది. పేతురుకు దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. అంతవరకు పేతురు అనుకున్నాడు యేసు ప్రభు యూదులకే దేవుడు అని. కానీ దర్శనం పొందుకున్న తర్వాత అన్యజనులకు కూడా యేసు ప్రభు దేవుడని, ఆయన పక్షపాతి కాడని, ఇట్స్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్, ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ అని పేతురు దర్శనం ద్వారా జ్ఞానం పొందుకున్నాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 33 నుండి 36 చూడండి. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. అందరికీ ప్రభు. ఆయన ఒక జాతికి, ఒక జనానికి మాత్రమే దేవుడు కాడు, ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. పేతురు అపోస్తల కార్యంలో పేతురు ఒక దర్శనం చూస్తాడు. ఒక దుప్పటి పరలోకం నుండి మరి అది దింపబడుతుంది. దాంట్లో సకల జాతుల చతుష్పాద జంతువులని, జలచరాలు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం చూడండి. ఇక్కడ పేతురు చూసిన దర్శనంలో 11వ వచనం, ఆకాశము ఆయన మిక్కిలి ఆకలిని భోజనం చేయగోరని ఇంటి వారు సిద్ధం చేసిండు. అతడు పరవశుడై ఆకాశం తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చే చూచాను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండేను. అప్పుడు పేతురుతో దేవుడు అంటున్నావు, లేచి ఇవన్నీ చంపుకొని తినమని. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ భేదము లేకుండా దేవుడు ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి దేవుడు తన కొరకు రాజ్యముగా వారిని ఎంచుకుంటాడని, వారిని అంగీకరిస్తాడని అర్థం చేయడానికి ఈ దర్శనం చూపెట్టి, కొర్నేలి అనే ఒక అన్యుడు శతాధిపతి ఇంటికి పేతురు నడిపింపబడతాడు. అంతవరకు అన్యుల గృహంలో పేతురు వెళ్ళలేదు, యూదులతోనే ఆయనకు సాంగత్యం. కానీ ఎప్పుడైతే ఈ దర్శనం చూసినాడో, దేవుడు పక్షపాతి కాడనించి
కొర్నేలి శతాధిపతి ఇంటికి వెళ్ళి అక్కడ రక్షణ సువార్త అందించినప్పుడు ఆ కుటుంబస్తులందరూ కూడా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షింపబడి పరిశుద్ధాత్మతో నింపబడినారని మనం అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆయన పక్షపాతి కాదు, ఆయన అందరికీ ప్రభు. ఆయన స్త్రీకి పురుషునికి కూడా ప్రభు అయి ఉన్నాడు. స్త్రీలు సేవ చేయడానికి కొందరు ఆటంకంగా నిలబడతారు, కానీ స్త్రీలు దేవుని కలిగి పూర్తిగా దేవునికి సమర్పించుకొని ప్రభు తోడున్నాడనే ధైర్యంతో ముందుకు సాగాలి. సునీత విలియమ్స్ ఇప్పుడు అంతరిక్షంలో ఉంది 6 నెలల నుండి. నాకు ఎప్పుడు ఆమెను గురించి ఆలోచిస్తే ఎంత ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంతరిక్షానికి భారతదేశం నుండి ఒక పురుషుడు కాదు, ఒక స్త్రీ వెళ్ళిందండి. 6 నెలలుగా ఆమె అంతరిక్ష నౌక, దాంట్లో ఆమె అది చెడిపోతే కూడా ఆమె బాగు చేసుకుంటుందట. ఎంత తెలివి, ఎంత జ్ఞానం! అసాధారణమైన కార్యం కదా. ఒక స్త్రీని ఇక్కడ నుండి కొద్ది కోటి పోయిరామంటే తోడు కావాలంటుంది. నేను ఒంటరిగా పోను. ఇవి ఒంటరిగా ఎట్లా పోయింది అంటే దేవుడు స్త్రీకైనా పురుషునికైనా ధైర్యాన్ని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, తెలివిని ఇస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అంటే నువ్వు అడుగు పొందుకోవాలంతే. దేవుడు అందరికీ ఇస్తాడని అర్థం. నాకు ఇట్లా అలాగే అర్థమైంది. చూడండి, స్త్రీలు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేసినారు. పాత నిబంధనలో ధర్మశాస్త్ర యుగంలో దెబోరా ప్రవక్తిగా లేచింది. ఆమె కుటుంబం లేని స్త్రీ కాదు, కుటుంబం లప్పిదోతునకు ఆమె భార్య అంట. పిల్లలు ఉన్నారు, పెద్ద కుటుంబమే అని చదివినాను చరిత్రలో. ఒక సరళ వృక్షం కింద కూర్చొని ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చింది. మరి ధర్మశాస్త్ర చట్ట ప్రకారం అయితే స్త్రీలు అలాగూ బయటికి రాకూడదు. కానీ ఈ స్త్రీని దేవుడే అభిషేకించి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు కార్యం చేస్తే త్రిపివేయగలవాడు ఎవడున్నాడు? అంటే పక్షపాతం లేదన్నమాట దేవునికి. మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆయన అందరికీ ఏకరీతిగా ప్రభువై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు ఆయనలో ఏ తారతమ్యము అంటే పక్షపాతము లేదని నువ్వు గ్రహించాలి. రక్షణకు లింగభేదం లేదు. రక్షణ కేవలం పురుషులకేనా? కాదు, ఆయన అందరికీ ప్రభు. అందరి కొరకు ఆయన సిలువనెక్కినాడు కదా. అందరి కొరకు ఒకే రీతిగా ఉన్న రక్తాన్ని మూల్యంగా చెల్లించినాడు కదా. అపోస్తుల కార్యం 1:14 చూస్తే మేడగదిలో ఆ 120 మందితో పాటు పురుషులతో పాటు ఎవరున్నారట? స్త్రీలు కూడా ఉన్నారు. అప్పుడు వారి మీద ఏమి దిగింది? పరిశుద్ధాత్మ. అంటే ఏకరీతిగా దిగింది. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులే గీతలు గీసి ఇది అది అని ఆ విభేదాలు చూపెడుతున్నారు. మనుషుల్లో ఉంది ఆ విభేదాలు, వారి తలంపుల్లో అలాగుంది. కానీ దేవుడైతే పక్షపాతి కాడు. దానికి నేనే రుజువు. ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను సంపూర్ణంగా విధేయత చూపినాను. దేవుడు ఏం చెప్తే అది చేసినాను. నేను స్త్రీనని పురుషునని అనుకోలేదు. నేను దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనం అనుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ జస్ట్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. అంతే అనుకున్నాను. కానీ అయ్యో నేను ఇలా చేయలేను, అలా చేయలేను అనుకోకుండా దేవుడు సమస్తం చేయగలడు. ఎందుకంటే నాకు తోడున్నాడు. ఆయననే నడిపిస్తాడన్ని. మరి ఇంతవరకు విజయోత్సంగా నడిపించినాడు కదా. కొన్ని పనులు పురుషులకు కూడా వీలు కానీ చేయడానికి దేవుడు శక్తినిచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమ్ థింగ్స్ ఈవెన్ మెన్ కుడెంట్ డూ, బట్ విత్ గాడ్ యాజ్ ఎ ఉమెన్ ఐ కుడ్ అకంప్లిష్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ ఇంపార్షియల్ నేచర్. ఆయన పక్షపాతి కాడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. మత్తయి సువార్త 5:45 ఉంది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. అంటే ఇట్ ఈస్ హౌ మచ్ యు అబ్జర్వ్ గాడ్, సో మచ్ యూ కెన్ అకంప్లిష్ ఇన్ లైఫ్ కదా. ఒక హోల్డర్ ఉంది, ఇక్కడ ఒక హోల్డర్లు వేలాడుతున్నాయి కదా. ఆ హోల్డర్కు నువ్వు ఒక 200 బల్బు తెచ్చి పెడితే 200 బల్బు అంతా వెలుగుతుంది కదా. మరి నీకు విశ్వాసం లేకుండా ఒక 0 బల్బ్ పెడితే 0 వెలుగే వస్తుంది. అంటే నువ్వు ఎంతగా దేవుని దగ్గర నుండి దేవుని అర్థం చేసుకుంటావో, దైవశక్తి ఎంతగా నువ్వు గ్రహిస్తావో అంతగా నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10:12 ఉంది. యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి
తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యూదుకుడని గ్రీసు దేశస్తుడని. ఇంకా పౌలు భక్తుడే రాసినాడు కదా, గలతీ 3:28 ఉంది. 26 నుండి చదువుతాను. గలేషియన్స్ 3:26 ఆన్వర్డ్స్. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. అంటే మనకు యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. తను ఎందరు అంగీకరించినా వారికి అందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారము ఇచ్చినాడు. వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్. అందుకే ఇక్కడ పౌలే రాసినాడు కదా ఈ మాట, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏవి కావాలో అడుగు, అంతే. నీకేం కావాలో అడుగు. వాళ్ళకి ఇచ్చి నీకు ఇవ్వకుండా ఉండడు. వాళ్ళకి ఇచ్చినావు కదా, నాకు ఇవ్వలేదు కదా అని ఏడవకు, నీకు కూడా ఇస్తాడు. ఆయన అందరి ప్రభువై ఉన్నాడు. నా పేరట మీరు నన్ను ఏమి అడిగినా నేను దాన్ని చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప సేవకురాలు కావాలని ఉందా, అడుగు. గొప్ప దైవజనునిగా మారాలని ఉందా, అడుగు. ఆయన పక్షపాతం లేని తండ్రి. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా ఉండడు. ఆశ గల ప్రతి ప్రాణాన్ని ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. చివరిగా ప్రధాన యాజకుడని ప్రభువుకు పేరుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2:17 ఆయన ప్రధాన యాజకుడు. అంటే అందరు యాజకుల కంటే ఆయన ప్రధాన యాజకుడు. హీస్ ద చీఫ్, హీస్ ద మెయిన్, హీస్ ద ఓన్లీ వన్ చీఫ్ షెపర్డ్. ఆయన యాజకులందరికీ పైవాడని మనకు అర్థమవుతుంది. హెబ్రీ 2:17 కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తం అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాం. చూడండి, మానవ రూపంలో యేసు ప్రభు తండ్రితో ఉండే ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. సహోదరుడైపోయినాడు మనకు. అంటే సహోదరుడు అంటే ఒకే కడుపు నుండి పుట్టినవారు. యేసు ప్రభు మనకు పెద్దన్న అయిపోయినాడు అనమాట. ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన మనకు పెద్దన్న. అంటే మనం కూడా దేవుని పిల్లలం కదా కదా మనము దేవుని పిల్లలమే, దేవుని కుమారులం. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి మనం దేవుని కుమారులమైనాం. ఆయన కూడా దైవ కుమారుడు. ఆయన కూడా అంటే మానవునిగా ఈ లోకానికి వచ్చి మనందరికీ ఆయన జ్యేష్ఠ సహోదరునిగా అయిపోయినాడని, మనలో ఒకని వంటి వాడు అయినాడు. ఆయన ప్రధాన యాజకుడుగా మనకున్నాడు. మన బలహీనతలన్నీ కూడా ఆయనకు తెలిసే ఉన్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 4:14 ఈ మాట ఉంది, ఆయన ప్రధాన యాజకుడుగా ఉండి ఆయన మనకున్న బలహీనతలన్నీ కూడా ఎరిగిన వాడని. 4:14 హెబ్రూస్ 4:14 ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండాను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసమును యుద్ధకు చేరదు. అంతే, ఆయనకు అన్నీ తెలుసు. అందుకే నువ్వు అన్నీ చెప్పేయాలి. ఆయన ప్రధాన యాజకుడు అంటే అర్థం తెలుసా మీకు? దేవునికి మనుషులకు మధ్యవర్తిగా నిలబడేవాడు. అంటే మేమంతా యాజకుల వలె ఉన్నాం ఇక్కడ. పాస్టర్స్ కానీ కాపర్లు కానీ దేవుని సేవకులు. యాజకత్వం అంటే ప్రజల విన్నపాలను దేవునికి తెలియజేస్తున్నారు. ఇంటర్సీడింగ్, ప్రజల యొక్క సమస్యలను దేవునికి తెలుపుతున్నారు. దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడేవారు యాజకులు. యాజకులందులో ప్రధాన యాజకుడు యేసుప్రభు అని మర్చిపోకూడదు. ఆయనకు మన బలహీనతలన్నీ కూడా తెలుసు. ఆయన అన్నిట్లో కూడా సహానుభవం గలవాడు. ఒకటే ఏంటంటే యేసుప్రభులో పాపం లేకుండింది. అయినా పాపులను ఆయన ప్రేమించినాడు. పాపిని ప్రేమించినాడు. పాపాన్ని ఏం చేసినాడు? తొలగించినాడు. దేవునికి స్తోత్రం. హీ లవ్డ్ ద సిన్నర్ అండ్ హీ
హేటెడ్ సిన్, పాపాన్ని తొలగించి పాపులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారిని పవిత్రులుగా చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నీ బలహీనతలన్నీ కూడా ఆయనకు తెలుసని, వాటన్నిటి నుండి ఆయన విడిపించగలడని. అందుకే కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా మీరు కృపాసనం యుద్ధకు రండి. అంటే ఆ ఆసనమే కృపాసనం, సింహాసనం కాదు అది. ఏంటంటే సింహాసనం అయితే మనం ఖాళీ భస్మం అయిపోతాం మనం చేసే అతిక్రమాలకు. కానీ అది కృపాసనం. అంటే ఆ కృపాసనం దగ్గర నీకు కృప దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి నువ్వు ఆయనకు చెప్పాలన్నీ. అతిక్రమమును దాచుకొనక ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని సహాయం కోరాలి. ఆయన తప్పకుండా నీ కొరకు ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమపడాను కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడని హెబ్రీ 2:18 మనం చూస్తున్నాం. మరి ప్రార్థన చేయనప్పుడు నీకు ఈ మాట గుర్తు రావాలి. ఆయన తండ్రి కుడిపార్శ్వమందుండి ఎప్పుడు కూడా మన కొరకు ఆయన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు వచ్చిందని, కానీ రికమెండేషన్ చేసేది ఎవరు? యేసు ప్రభు. తండ్రి కుడి పార్శ్వం ఉంది. ఆ మాట మీకు చూపండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఆయన ఎల్లవేళలా మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు, ప్రధాన యాజకునిగా ఉన్నాడు. రోమా 8:34. శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసు, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయవాడును ఆయనే. అందుకే నువ్వు చాలా తక్కువ అడుగుతావు, కొన్నిసార్లు అడిగేది చాలా తక్కువ. ఎందుకంటే నీకు అంతే ఉంది, లిమిటెడ్ కెపాసిటీ బ్రెయిన్. ఎన్ని తక్కువ అడుగుతావు, కానీ ఎప్పుడు పొందుకున్నప్పుడు ఎక్కువగా పొందుకుంటున్నావు. అంటే నాకు అనిపిస్తుంది నువ్వు చేసిన ప్రార్థనను మరి యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వం అందుండి దాన్ని ఇంకా ఎక్కువగా పొందుకునే రీతిగా ఆ ఆశీర్వాదం ఆయన ద్వారా మనకు కలుగుతుందని నాకు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మనవులన్నీ కూడా తండ్రికి తెలియజేస్తున్నాడు. ఆయన మనకు మార్గమైనాడు. మనము తండ్రి, అబ్బా తండ్రి అని పిలుచుకోవడానికి యోగ్యత కూడా ఈ ప్రధాన యాజకుడే మనకి ఇచ్చినాడు. లేకుంటే పాపులమైన మనం ఎలాగూ పరిశుద్ధుడైన తండ్రిని సన్నిధి చేరగలం? అందుకే నేను మార్గము, నేను సత్యము, నేను జీవం. ఆయన శరీరం అనే తెర చినిగిపోయింది, దాని గుండా మనకు ప్రవేశం తండ్రి యొద్ద. కనుక ఆయన ప్రధాన యాజకుడు. ఎవరైనా కాపర్లు మీకు శ్రద్ధ చూపెట్టకుంటే ఈ మాట మీకు గమకం రావాలి. ఈయన లోకరీతిగా కాపర్యేమో కానీ ఈమె నాకు మరి కాపరిగా ఉంది, కానీ నాకు ఇంకొకరు ఉన్నారు. ఎవరు? ప్రధాన యాజకుడు ఉన్నాడని ఒక ధైర్యం కావాలి. ప్రధాన యాజకుడు నీకున్నాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు, నేను కొనుక్కున్నాడు, నువ్వు విలువైన సొత్తుగా ఆయన నిన్ను చేర్చుకున్నాడు. కనుక నీకు ఎప్పుడు ఈ బంధం అంటూ ఉండాలి. ఆయన నీ కాపరి, ఆయన స్వరం నువ్వు వినాలి, ఆయనకు నీ మనవులన్నీ తెలియజేయాలి. ఆయన కనికరం నీ మీద ఎప్పుడు ఉంటుంది. మనుషులు నిన్ను అర్థం చేసుకున్నప్పుడు ఆయన నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటాడు కదా. మనుషులు ఎవరండి? మనల్ని పరిపూర్ణంగా ఎవరు అర్థం చేసుకోరు కదా. పరిపూర్ణంగా నిన్ను ఎవరు అర్థం చేసుకుంటారు ఈ లోకంలో? అపార్థం చేసుకుంటారేమో కానీ అర్థమైతే చేసుకోరు. కానీ మనల్ని కంప్లీట్గా సంపూర్ణంగా మనం ఎవరు, మనకి ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఎన్ని రుగ్మతలు ఉన్నాయి, మనకి ఎన్నెన్ని ఆశలు ఉన్నాయి, ఎంతెంత యోగ్యతలు, దేవుని కార్యాలు చేయడానికి బలం ఉంది, ఇవన్నీ కూడా తెలిసిన ప్రధాన యాజకుడు మనకున్నాడు. అందుకే ధైర్యంగా కృపాసనం మీదకు వెళ్ళి ఆ సమయోచితమైన సహాయం పొందాలి, కనికరింపబడాలి. ఆయన మన బలహీనతలో ఆయనకు కూడా ఆ అనుభవం పొందినవాడు, పాపం లేనివాడు. కాబట్టి నీవు శోధింపబడినప్పుడు ఆయన శోధనలో నుండి నేను విడిపిస్తాడనే ఒక విశ్వాసంతో నువ్వు ప్రభు సన్నిధికి చేరాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నామములు ఈరోజు మనం ధ్యానించినాము. నేను ఒక్కొక్కటి చెప్తుండగా మీరు చేతులెత్తి స్తోత్రం ప్రభు అని చెప్పాలి. ఇమ్మానుయేలు, అందరికీ ప్రభు, ప్రధాన యాజకుడు. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ నామములు ఎంత
రుచిగలవి నాయన, ఇంత శక్తినిచ్చే నామాలు. గొప్ప దేవా నాయన, ఎన్నెన్ని నామాలతో నిన్ను కొనియాడినా తక్కువే అని ఒప్పుకుంటున్నా. కోట్ల నామాలతో నిన్ను స్తుతించిన ఇంకా మాకు కరువే నాయన. గొప్ప దేవా, మాతో ఉండి మమ్మల్ని నడిపించిన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం విన్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి. వారి జీవితాల్లో వెలుగు కలగాలని మేము ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి అవసరతలన్నీ మీరు తీర్చండి. మాకు సరిపోయిన దేవుడవని, మాకు ప్రధాన యాజకునిగా నువ్వు ఉన్నావని అయినా మేము ధ్యానిస్తున్నాం. గొప్ప దేవ, ఇంకా ఈ సంఘం చేపట్టిన ప్రతి కార్యాన్ని దీవించమని, దాసురాలు బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.